ఎక్కడ పోస్తున్నారా? గురుగారు నువ్వు చేస్తుంది ఏం జరిగింది? ఎదవల్ల కంది చెట్టు చూసి మమ్మల్ని ఎక్కించింది గురుగారు. కంది చెట్టు దగ్గర దాని గురించి నేను చెబుతా వినరా. చెప్పండి గురుగారు. ఏం గురుగారు నీ మొహం తెల్లగా ఉంది? అరే శ్రీశైలం వచ్చి ఈ బూదిరా ఇది. ఓహో అది ఈ బూదా? కల్లా రాజు
హరి శివుని కళ్ళారా చూశాను రామ హరి శ్రీశైలం పోలేరు రామ హరి. శివుని కైలాసం వెళ్దాము రామ హరి సంగీతము శివుని కళ్ళారా చూశాను రామ హరి శివుని కళ్ళారా చూశాను రామ హరి కైలాసం పోలేరు రామ హరి. శివుని అరే శిష్యులారా చెప్పండి గురుగారు. నిన్న చెప్పిన పాట వచ్చిందంటరా మొన్ననే వచ్చింది గురుగారు. మొన్న చెప్పిన పాటవరా నిన్ననే వచ్చింది గురుగారు. నిన్ననే వచ్చిందా ఆహా అందుకే రా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పడిపోతున్నాయి అంటే నిన్న చెప్పిన మొన్న రావడం ఇది చెప్పి ఇప్పుడు రావటం అదవల్ల అదంతేలే గురుగారు. నేర్చుకోండి అదవల్లారా అదంతేలే గురుగారు. నేర్చుకోండి దయా సింధు శతకాతకిదే సందు. ఎదవల్లారా బాగా నేర్చుకోండి రా గురుగారు. ప్రథమం ఏకదంతం మహాకార్యం అవ్వదస్తే మంచిదంటరా తద్దన వచ్చింది గురుగారు. ఎదవల్లారా అందుకేరా మీకు చదువు రావట్లేదు చదివి సరే గురుగారు. అదే నేను చెప్పినట్టు నేర్చుకోండి సరే గురుగారు. అరే కూర్చోండి మీకు సరే గురుగారు. మీకు పిల్లలు చూసేవాళ్ళు కానీ ఏడాది పిల్లలు చెప్తా కూర్చోండి సర్వజనులు తెలియపరచుకేమనగా ఈ రోజు రాత్రి 9:30 ఏడుపాలెం గ్రామంలో బ్రహ్మంగా నాటం జరుగుతుంది కదా. ఆడ మగ పిల్ల బీరక ముసలి ముతక 50 మంది తప్పక రావాల్సిందనయ్యా. అదీను కాక చిత్తు కట్టాల్సిన వాళ్ళంతా చిత్తు కట్టాల్సిందనయ్యా. కట్టని వెడల కట్టా పెట్ట మరుగోళ్ళని కాలు కిందకు రాని అట్లని కుక్కిరి మచ్చాలని ఓళ్ళున్న ముసలోళ్ళని ఏలరాత్రియా. అసలు మీరు ఎవరియా అంటే ఎవరియా అంటే బ్రాహ్మణం తొలగిపోనివ్వండి దొరలేక కన్ని బాబు తొలగిపోనివ్వండి తెలిసి చెప్పకుంటే తులువాపమ్మంటారు. తొలగిపోనివ్వండి దొరలేక కన్ని బాబు తొలగిపోనివ్వండి. అది సరేగానప్పా పొద్దున్నే యాడికే బయలుదేరిండ్రు మేము సముద్ర స్థానానికి వెళ్తున్నారు. ఓ సంవత్సరాలు నేను చెప్తాను పొద్దున్నే లేస్తారు శుద్ధ బావికి వెళ్తారు. పొద్దున్నే లేస్తారు శుద్ధ బావికి వెళ్తారు. పొద్దునగా మునుగుతారు కొత్త మునుగుతారు. తొలగిపోని వాళ్ళు తొలలేక కట్టినారు. తొలగిపోని వాళ్ళు పంచాంగ పెద్ద పంచాంగం ఓ జన్మాప్యాలు ఈ సంకలో ఏందియా వచ్చు ఈ సంకలో ఏంది అంటే పంచాంగయ్యా నేను చెబుతానయ్యా. వేద పురాణాలు చదివిన వారంతా
వేద పురాణాలు చదివిన వారంతా ఏది రమ్మను ఆర్య పట్టమను అట్ట కొట్టమను సింధు తగ్గమను తొలగిపోని వాళ్ళు దొరలేక మగోళ్ళ మెక్కువ అని మరికొందరంటారు మగోళ్ళ మెక్కువ అని మరికొందరంటారు కాపుగాడ నా కులము కాటుగాడ నా కులము కళ్ళములో నా కులం కచ్చెరిలో నా కులం తొలగిపోని వాళ్ళు దొరలేక కని బాబు తొలగిపోని వాళ్ళు అరే ఎక్కడ నీకు కులవారం రాని కాపు కాడ నా కులంలో ఇంట్లో లేదంటియా ఆడుంది. ఆడుంది. ఆ చెప్పుకుంటుంది ఎవరియా నువ్వే కడజాతి వాడు. ఆ కడజాతి వాడు ఎవరియా నువ్వే మరి పుస్తకం ఆ కాటికా నా కులం లేదంటియా ఆడుంది. ఆడుంది నీకు. మీ ముసలమ్మ జారిపోతే ఆ కాడు కాల్చేది ఎవరియా కడజాతి ఓ, వాడు. కడజాతి వాడు నువ్వే. కడజాతి ఎవడు నేను కాదంటియా అంటే ఓహో, నువ్వా? చెప్తానండి చెప్పు మీకేంటి ఆస్తులు పోస్తులు ఉంది ఎవరు నీకే ఉంటాయి ఆస్తులు మాకు బీమారు అన్ని వినకుండా దొరకకుండా వరి మందాలు ఎరవాలి బల్య మందాలు ఎరవాలి వరి మందాలు ఎరవాలి బల్య మందాలు ఎరవాలి బల్య మందల్లో బలిసి కాదున్నాను కలిగిపోలేవాడు కక్కని బాబు కలిగిపోలేవాడు మీకేనంటియా దేవుళ్ళు దెయ్యాలు ఉంది నా యాదు మాకు లేరంటియా శ్వాసలు నేను చదువుతానయ్యా వినకుండా కమ్మ పెద్దవాడ దుర్గమ్మ వినకుండా కమ్మ పెద్దవాడ దుర్గమ్మ అమ్మేలు మాయమ్మ రెడ్డి పాల పోలేరం కలిగిపోలే కక్కని మమ్మల్ని అడుక్కున్నాడు అక్కడ నుండియా మీకే కలిసి లేకపోతే మిమ్మల్ని అడుగుతారు. వాసన ఆల్ది నేను చెప్తానండియా చెప్పు మాది వాడిని అడుక్కునేవాడు డక్కలవాడు డక్కలవాడు డక్కలవాడిని అడుక్కునేవాడు మోగలవాడు మోగలవాడు మోగలవాడిని అడుక్కునేవాడు చప్పల మోగలవాడు చప్పల మొగలవాడు చప్పల మోగలవాడిని అడుక్కునేవాడు కులస్తుడు కొలస్తుడు కులస్తుని అనుకునేవాడు కులహీనుడు 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 అనుకోడు మైలపు సొక్కన్న మైలపు సుక్కన్న మైలపు సొక్కన్న అనుకోడు సొప్ప కొట్లవాడు సొప్పల కట్లవాడు సొప్ప కొట్లవాడిని అనుకునేవాడు చప్పల సోరకుడు శబల సోరకుడు చప్పల సోరకుడు చెల్లెలు ఓరోసి ఓర్వశి ఓరోసిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మకు పుష్టినోడు వశిష్ఠుడు 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 భార్య చండాలి 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 కుమార్ శక్తి 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 పుట్టినవాడు పరాశయునుడు పరాశక్తి పరాశయునుడు భార్య కైవక్తి కైవర్తి కైవక్తి పుట్టినవాడు ధృతరాజ పాండురాజు కదంట వాళ్ళంతా మా కిందోళ్ళు కదంట అంటే ఓర ఎవరన్నారా మహా మహా పాండరాజుడు రావరం మేము రాసులు అన్ని ఏమని అదంతా నాకు తెలియదు కానీ దేవతలు తోలు తెచ్చిపోయింది కానీ ఆ, అసలు ఈ ప్రపంచం అట్ట పుట్టింది చెప్పండి చెప్పండి. న్యూజాలు ఇచ్చారు. న్యూజాలు అమ్మాయిలు మనూరు ఇచ్చారు. మనూరు ఈ ఇచ్చారు. ప్రపంచం అంతా వ్యాపించింది. అరే ప్రపంచం అంతా పెరిగిపోయిందిరా ఎక్కడ ఆస్ట్రేలియా బీహార్ మంది ఇదంతా ఈ ప్రపంచం అంతా మొత్తం తాలే కదండి ఆ? ఈ ప్రపంచం అంతా మొత్తం తాలే కదండి అంటే నిలియలో కులమేళ ఉన్నది అలో తగిట తగిట తకతాలే నిలియలో కులమేళ ఉన్నది అలో నిలియలో కులమేళ ఉన్నది నిలియలో చర్మానికి జాతెక్కడున్నది ధర్మానికి నీతెక్కడున్నది
తెక్కడున్నది ధర్మానికి తెక్కడున్నది తోటి మానవులు ఎదురైతే మరి కూరదు పోదు కాలే లిలియలో. అరే కక్కడు, ఎందుకు ఈ ఆజ్ఞ? ఈ కాడ మేము మందు ఈ కాడ వస్తుంది. వాసన ఓ చూడండి, వాళ్ళు మిమ్మల్ని కోస్తే పాలు మమ్మల్ని కోస్తే నెత్తులు అంటయా? మా గురుగారిని కోసుకోండి. చర్మ రకరకాలుగా కులాలు లేవా, రంగు రంగుల మతాలు లేవా, రకరకాలుగా కులాలు లేవా, రంగు రంగుల మతాలు లేవా, కలిగిన వారిదే గొప్ప కులమయ, లేని వారిదే లేని కులమయ కాలే. మీరు పెళ్లిళ్ళు చేస్తే అదిగో పొద్దున్నే ఆరని చూసి చూపెడతారే ఆమె ఎవరియా అదో ధ్రువ నక్షత్రం. అంటే ఎవరియా మా జేజీ. మా జే- అంటే మా ఇంటి ఆడపడుచు కదా అంటే అంటే వశిష్ఠునకు కులం ఎక్కడుండెనో పోయ వింట వాల్మీకి పుట్టెను. వశిష్ఠునకు కులం ఎక్కడుండెనో పోయ వింట వాల్మీకి పుట్టెను. ఇక లాగితే డంక కదలయ్య ఆరంజ్యోతి మా ఆడపడుచయ్య కాలే. భూమి గడగడ వణుకుతుండెను భూమిలో నవోంకార పుట్టెను. భూమి గడగడ వణుకుతుండెను భూమిలో నవోంకార పుట్టెను. ఓంకారములో అండమాయలు అండములో బ్రహ్మాండమాయు ఎక్కడెక్కడు బ్రహ్మయిష్ఠుడు ఆది జాంబవులు అధ్యక్షంగా కాలేలిని. లేదా ఎప్పుడు? అరే ఆద్యంలో ఒక్కడే పుట్టాడా? ఈ ప్రపంచం అంతా ఈ ఎలా పిల్లలు ఎలా ఏర్పడింది? ఆది జాంబవుడి కోడి పుణ్య ఆది జాంబవుడి పుట్టిన చోట ఆదిశక్తి మరి అవతరించను. ఆది జాంబవుడు పుట్టిన చోట ఆదిశక్తి మరి అవతరి కామకోదమని ప్రేమ ధైర్యమని అన్నా జల్లలు ప్రేమించనయ్యా కాలే లిలియలో. రామ రామ అన్న ప్రేమించుకోండి. వీళ్ళకేదో పోయే కాలం వచ్చిందయ్యా. ఇప్పుడు దాకా బాగుండే శివశివ రారామా అంటుండ్రు. ఈ కలియుగంలో ఎక్కడే అన్నదమ్ములు ప్రేమించుకోవడం ఉందా? అనంతరం ఇక్కడ ప్రేమించుకుంటున్నట్టు ఎదవన్నారు అక్కడు. అయ్యా ఆ రోజు ఎవరు లేక ఆదిశక్తికి ఇంత వయసు వచ్చి అన్నా నన్ను ప్రేమించమని అడిగింది. ప్రేమించిందా? లేదు అమ్మా ఈ కలియుగం మారినాక అప్పుడు ప్రేమిస్తాను. ఆది జాంబవుడి తోడి పుట్టయ ఆదిశక్తి మరి తోడి పెట్టయ ఆది జాంబవుడి కోడి పుంజయ ఆదిశక్తి మరి కోడి పెట్టయ పెట్ట పైన పుంజెక్కి యుడు మూడు గుడ్లు మరి పెట్టి యుడు కాలే. కోడి మూడు గుడ్లు పెట్టలేదు గురుగారు. అరే కోడి మూడు గుడ్డు పెట్టింది మన
మన ఇంటానికి వెంకాయమ్మ గారు కోడి ఉంది. 30 గుడ్లు పెట్టి నిగిడి చచ్చింది గురుగారు. ఎగిరి సచ్చిందా గుడ్లు పెట్టి సచ్చింది అది ఎందుకంటే అట్లా ఉంటది. అవి బావులు గుడ్లే అంటయా అవి దేవుడు వరాన్ని పుట్టినాయి అంటే ఓ అట్లా గురుగారికి ఆమ్లెట్ వేసుకుంటారు. మీరు పంచ బ్రాహ్మణ రమ్మి నేనే వాళ్ళ గారికి అక్కడికి తింటాడు. ఒకటో గుడ్డు అవతరించను ఒకటో గుడ్డు అవతరించను సూర్య చంద్రు నక్షత్రములాయ గగన మార్గమున ఎగసిపోయెను కాలే రెండో గుడ్డు అవతరించను రెండో గుడ్డు అవతరించను కామదేవుడక పక్క బుట్టెను కల్పవృక్షమ పక్క బుట్టెను కామకోదం ఎక్కడెక్కడా ఎతికి చూచెను అక్కడనే వేదాంతం పుట్టెను హల్లెలూయా. సరే కానియా 2 గుడ్ల సంగతి నేను చెప్పా 3వ గుడి సంగతి మీరు చెప్పుడియా. గురుగారు మూడో గుడి చెప్పండి. చెప్పండి గురుగారు. అరే మీరు చెప్పండి రా దోలారా. మాకు తెలియదు గురుగారు, మీరే చెప్పండి. అరే శిష్యులారా కొంత పంచంగా తీస్తున్నారు 2025లో చూడరా చెప్పండి గురుగారు. సంక్రాంతి సంఖ్యలో బొచ్చుకుని వెళ్ళరా. అబ్బా, భలే చెప్పారు గురుగారు. శివరాత్రికి ఊసినెత్తుకుని వెళ్ళరా. అబ్బా, భలే చెప్పారు గురుగారు. ఉగాదికి ఊసికినెత్తుకుని ఎలా అబ్బా భలే చెప్పారు గురుగారు. పంచాంగ బ్రహ్మాండ పంచాంగ అన్నీ ప్రసపాదాలు అక్కడే పెట్టుకుంటున్నే అదే. అలాంటివి ఉంటే మా పంచం. అలాంటివి మా దగ్గర లేవే కానీ మూడో గుడ్డి ఏమన్నా అదిగో నేను చెప్పే కాడికి మీరు ఎందుకు ఇయ్య అంటే చెప్పు మా దగ్గర 3వ గుడి సంగతి. 3వ గుడ్డు అవతరించను 3వ గుడ్డు అవతరించను కామదే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు ప్రత్యేకంగా అవతరించను కాలే అప్పటి నుంచి కదంటే ఈ కలికం అంతా పుట్టింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ మా ఆడదాన్ని ఏమైనా చూసిండ్రా ఎడిపోయింది అంటే మోసం నా యాల్ది మీ సాయి ముత్త రాణి నా యాల్దాన్ని కోస్తా ఏంది మోసేది? ఏం లేదులేవా సొరకాయలేవయా సొరకాయ. సాయి ముత్త రాణి సించుతా ఏంది పిలిచేది? ఏం లేదులయ్యా పాత కొట్టలేవయా పాత గుడ్డ. సాయి ముత్త రాణి నరుగుతా ఏంది నరికేది? ఏం లేదులేవయ్యా పొయ్యిలో కట్టలే గానీ కట్టెలా? ఇదంతా మీకు ఎందుకుయా అది నా పెళ్ళం దానికి నేను మొగుడిని అది నాకు మొగుడు దానికి నేను పెళ్ళాన్ని మీకెందుకు ఇయా అంటే ఆహా అట్టనా సరే కానీ మాకు పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ ఉన్నాయి కానీ ఇలా గృహ ప్రవేశాలు చాలా ఉన్నాయి కానీ మేము వెళ్తున్నాం కానీ మీ ఆడవాళ్ళు గొంతుపోయి ఇటుపోయి అటుపోయి ఇటుపోయి ఇదేపోయింది ఎవరో నలుగురు అమలుపడుతున్నారు. ఏదన్నా చేసుకోండి, మేము వెళ్ళొస్తాం. నీ పిల్లాన్ని గుద్దుకో మీద పడి పైన పడి ఏదైనా చూసుకో మా సంబంధం లేదు అది నీ ఇష్టం. వస్తాను యో ఏయ్, వెళ్ళు, లోపల వెనక. ఓర్ మావా ఏమండి పంతులు గారు మా ఆయన పొద్దున వచ్చాడు సాటి పెడతాను ఇంతవరకు ఇంటికి రాలేదు ఏమన్నా కనపడ్డా అసలు నువ్వు ఎవరో చెప్పకుండా ఏం లేకుండా మా ఆయన కమాట నా మూడు కదా అంటే నువ్వెవరు నువ్వు అడిగినట్ట మరి అట్టా నువ్వు చెప్పొద్దు నువ్వు అడిగితే కదా మేము చెప్పేది నువ్వు అడగకుండా మేము చెప్పుకుంటావా మేము అడిగితే చెప్పాలి నువ్వు పొద్దున వచ్చిన మా ఆయన స్టార్టింగ్ పెట్టానికి
ఇంతవాటికి ఇంటికి రాలా. వాడు మొత్తం ఒక పాడుగా ఏడాది అయి పడిపోయిండో ఏందో స్వామి. ఏమండి పంతులు గారు, ఏం మెలకునుంటివే? లాభలేదు. మై నన్ను అడుగుతా. మై సంజయ్ రెడ్డి ఏడ ఉన్నాడు చూడు. మై సంజీవ్ రెడ్డి గారు అని ఉన్నాడు చూడు. మీరు మా నాన్న మా అమ్మ చెనుకోట మేడ కూర్చోను చూడు. మీరెట్టా చెప్పరు. మా అయ్యని మా అమ్మని అడుగుతా ఉండండి. ఇది మా అప్ప చెల్లెలు కూడా ఉంటారు. మయ్య కోటేశ్వరరావు రెడ్డి చచ్చిపోయింది. మా దినానికి మేము నాటకం వేస్తున్నాం. మా అక్క ఉన్నది మంగమ్మ అక్క. ఇంకో అక్కాయి ఉంది పద్మ. ఉండు. ఇంకో అక్కాయి ఉంది భాగ్యమ్మ అక్క ఉంది. లాస్ట్ అక్క బుజ్జమ్మ. మా తమ్ముడు ఉన్నాడు శ్రీనివాసరెడ్డి గారు. మేమందరం కలిసి నాటకం వేస్తున్నాం మా దినానికి. నేను మాదిగొళ్ళ పిల్లనయ్యే సాములా కాపురం చేయలేకపోతున్నా. మా అమ్మ నారాయణ మేడ ముందు కుసుడు. ఏమండి పంతులు గారు? ఏంది పంతులు ఎందుకు సిగ్గుపడుతుంది స్వామి? ఏమన్నా స్వామి కానీ అందరూ వాళ్ళు గుంటూరు పోయి గుడ్డలు తెచ్చారు. మా ఆయన గుంటూరు పోయి గోటం తెచ్చిండు సార్. గోటం ఎందుకు ఏమో నాకేం తెలుసావా? సంతకాడ తెచ్చి మూలం పెట్టిండు. మా ఆయన ఎనర్దాన్ని తీసుకొచ్చినాడే. మా ఆయన ఈ గుట్ట పెట్టి మా ఆయన ఎంత పని చేస్తాడో నా తెలియకుండా మా ఆయన ఇంత పని ఎప్పుడు నేను అనుకుంటున్నావు సామె. సరే అమ్మ నీళ్ళు తోడవేనాడు. నీళ్ళు తోడా బో పెట్టేవాడు. బో పెట్టా అమ్మ నిద్ర వస్తుంది పక్క వేయనాడు. మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారిని మాకు
ఆయన మనకి చూస్తూనే ఉన్నాడుగా. సంతకాడు ఇచ్చిండు, తుమ్మకారులు బిగ్గొట్టా పుచ్చిపోయిన మంచం ఇచ్చిండు. అది వేసిన ఈడు మొద్దు మొహం నాశనంగా సంతకాడు ఎరగొట్టిండు. మంచమా ఇరిగిపోయింది, ఇంకేముంది. కొట్టిండు నేను మంగమ్మకాయని అడిగా, ఏందక్క మంచం విరిగిపోయిందంటేనో అది ఇరిగిపోయింది అమ్మే అంది. ఇంకేం చేశాను, సరేనని నేను అదరాబద్ర నీళ్ళు పోసుకున్నాను. మొద్దు పూజని చూసి ఈ మొద్దు మాకు నాశనం గురకబెట్టి నిద్రపోతాను స్వామి. గురకబెట్టి నిద్రపోతుండు. అవునా, ఇంకేం చేస్తావు, కూర్చొని 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 ఈ కూటం తెచ్చాడే నా మొగుడు ఏందో చేస్తాడు చూద్దామని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళు లేచింది లేదు, చేసింది లేదు, నేను చూసింది లేదు. అవునా, ఏం పని అయింది. ఇంకేం చేస్తావు, కుక్కరు కొని కోడి కోసింది, ఇంకా తెల్లారిపోయింది. సరే కానీ మా నేను తెల్లవారుతాం దమ్మా దమ్మా కొడుతుండో. ఏడు అనుకుంటున్నావు, 10 రోజులు నా నాన్న తొట్లో దునపో తోలు ఈ గుంటూరు పోయి మేకులు గుట్టాలు తెచ్చి చెప్పులు గుట్టాలు కొడతాడు స్వామి. మా ఆయన అంతేగాని అంత పరువుడేం కాదు స్వామి. మా అమ్మ చిన్నపాటమ్మ చెప్పినా చెప్పింది, ఆమె ఈడేం పని చేయడే నా తమ్ముడు అని పేరే కానీ అని చెప్పింది. మయ్య అన్నాడా, మయ్య సంజయ్ రెడ్డి గారు ఏడైనా కూర్చోన్నాడు చూడు, ఇక్కడే కూర్చున్నాడులే. పోయా ఏదో పై నూకలు పెట్టే పోయా. ఎంతకాలం ఇట్ట ఈ కాపురం చేసేస్తాను నేను. రావాలా ఇవాళ వాడు నేను తేలిపోవాలి సామ్యా. ఆడి కాపురం చేయను కాక చేయను. నువ్వు దగ్గర నుండి చేయించిదేంది, నువ్వు చేసేదేంది. ఓ మావా కళ్ళు తాగి నీళ్ళందరూ కైపే
యమలోకం వెళ్తాడు బ్యాంజీ తాగి వాడు యమలోకం వెళ్తాడు ఏమీ తాగని వాడు యమలోకం వెళ్తాడు కళ్ళే తాగవలరా ఇక అతడు కళ్ళే ఎటుపోయింది నా యాల్ది పిలిచినా పలకదో కొలకదో ఎద్దంట మగవాళ్ళు ఎదురుగా పెట్టుకొని ఈ పిలిచినా పలకదో కొలకదో చాయ్ ముత్తా ఈసారి పిలుస్తా పలికినా పలికింది లేకపోతే ఒక్క తన్నుదని వాళ్ళ పుట్టింటి పంపిస్తా చాయ్ ముత్తా అంటే అది ఆ మాత్రం కడుపులో భయం ఉండాలి. ఏమండి పంతులు గారు చూసావు మా ఆయన ఎట్టు కొట్టాడు ఒకడా తీసుకొని. ఎవరు నిన్ను కొట్టాడా? నన్నే కొట్టాడు. నువ్వు కక్కని కొట్టావా? యాసం అట్ట అంటూ నన్ను కొట్టాడు, నేను అడుగుతుంటాను. కక్క నిన్ను కొట్టావు, నువ్వు అని కొట్టావా? నేనేమన్నా కొట్టాడియా? కొట్టావా? సిగ్గులేకపోతుంది తన్నులు నేను ఆడదా, నువ్వు మళ్ళీ చెప్తావు. ఈ కాలంటే మా అమ్మని వాడు చిరకోట మేడ ఉంది. మావా పొద్దున పోతే ఊళ్ళో పోయి సాటింపు పెడతాను ముత్యాని, ఇంట్లో చూస్తే నూకలు లేకపోయా, ఏదొరకంటే మేము నూకలు పట్టిపోయా, ఏం పెట్టి గంజి కాసి నీ పొట్టకు పోయాలి మావా. కొత్త వెంకటేశ్వర రెడ్డి గారికి బొమ్మంటే కదా, కొత్త వెంకటేశ్వర రెడ్డి గారికి బొమ్మంటే ఆ దొరగారింటి పోయినా మావా. ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మా పనే చేయట్లేదు, అసలు మీ ఖాతే మానుకోమన్నాడు. మానుకోమన్నాడు అంటే ఇప్పుడు పుట్టిందండి. ఎప్పుడు పుట్టింది మావా? వాళ్ళ ముత్తాతల కానించి మా ముత్తాతల వటుకు పుట్టిందండి. వాళ్ళ ముత్తాత మా ముత్తాత పెట్టిండా, వాళ్ళ తాతకు మా తాత పెట్టిండా, వాళ్ళ అయ్యకు మా అయ్య పెట్టిండా. ఇప్పుడు ఆయనకి నేను పెడుతున్నానా? ఇంకా ఖాతా మానుకోమటానికి వాళ్ళు ఎవరు, మానుకోవటానికి ఈడెవరు, చెప్పటానికి నువ్వెవరు అంటే మావా. ఈ ఆంది మావ నువ్వు పెట్టేది ఏమి లేదు లేవే, ఎదురువారు టొంగటం లేవే, ఎదురువారు వంగటం లేవే. ఓ సమ్మింతేరా, నేను ఇంకా ఏదో పెట్టి అనుకున్నా కదా మావా. ఏముందమ్మా పెట్టాలి, సరే వారంటే పెట్టకపోయే. మరి ఇంకో తరగారు పేరు చెప్పు మావా. సరే ఎక్కడిది ఈ సంబరము, ఎక్కడిది ఈ సంబరము, నేనేమి చేసినాను ముచ్చా, నేనేమి చేసినాను ముచ్చా, నువ్వంటే నాకు వంద బొచ్చా, నువ్వంటే నాకు వంద బొచ్చా. పడకతో నన్ను కొట్టమాకే, పడకతో నన్ను కొట్టమాకే, చెయ్యాడనకనే నీకు, చెయ్యాడనకనే నీకు. మూడు దౌలు పట్టినది నాకు, పడితే నీ కాళ్ళు పట్టవలనే, పడితే నీ కాళ్ళు పట్టవలనే. మూడు దౌలు పట్టినది నాకు, మూడు దౌలు పట్టినది నాకు, కళ్ళకయేమి చేయలేదే, కళ్ళకయేమి చేయలేదే, మీ అన్నదమ్ముల బాగా వేసినాలే, మీ అన్నదమ్ముల బాగా వేసినాలే. కళ్ళు సారైతే మావా, నువ్వు కళ్ళు సరాయి తాగి వచ్చినా, నువ్వు కళ్ళు సరాయి తాగి ఎందుకే చిన్నదానా, ఎందుకే
సరే కానీ మామా ఆ పెద్దలు గారు వచ్చి అసలు మా పనే చేయట్లేదని మండిపడిపోయారు మామ. ఎవరా పెద్దలు గారు? ఎవరా మా లంగి గారా? ఏమన్నాడే? వాళ్ళ పనే కదా నేను చేస్తుంది. వాళ్ళ పెద్ద అబ్బాయి ఎత్తే ఎదురు టొంగం పెట్టాను, వాళ్ళ చిన్న అబ్బాయి ఎత్తే మేడం మీద వేసినారా, వాళ్ళ మూడో అబ్బాయి ఎత్తే సూడు కింద వంగబెట్టి కసకచ్చ 3 పోట్లు పొడి చంపించారా. మామా నువ్వేం పొడిచినా వాళ్ళు ఏం పొడిచారు మామా? ఏమి లేదే 3 చెప్పులు చాలు కొట్టి పంపించాలేవే. ఓ సమ్మింతేనా? ఇంకా ఏదో చేస్తారు అనుకున్నా కదా మామా. ఇంకేముందే చేయటానికి. సరే మామా, మామా తిరణాలు పోయావు కదా, వాటే కూడా తిరణాలు పోతే నాకేం తెచ్చినావు మామ నువ్వు? ఏదో కొప్పులకు పూలు తెచ్చాలే. కొప్పుకు పూలు తెచ్చా. తెచ్చా మామా. కొప్పు చూడు కొప్పందము చూడు, కొప్పుకు ఉన్న పువ్వులు కొప్పు చూడు కొప్పందము చూడు, కొప్పుకు ఉన్న పువ్వులు చూడు. మామా కప్పు చూచి కప్పన్నము చూచి, కప్పు చూచి కప్పన్నము చూచి, కప్పుకు ఉన్న పూలను చూచి దేవుడి పుట్టవలనే లేరా, దేవుడి పుట్టవలనే లేరా. ముగ్గు చూడు ముక్కందము చూడు, ముగ్గుకు ఉన్న ముల్లిన చూడు, ముగ్గు చూడు ముక్కందము చూడు, ముగ్గుకు ఉన్న ముల్లిన చూడు. ఓ మామా దేవుడి పుట్టవలనే లేనా, ఓ మామా. మొక్కు చూచి ముక్కందము చూచి, ముక్కందము చూచి, కొప్పుకు ఉన్న పుటకను చూచి దేవుడు పుట్టవలనే లేరా. చెవు చూడు చెవ్వందము చూడు, చెవుకు ఉన్న కమ్మను చూడు, చెవు చూడు చెవ్వందము చూడు, చెవుకు ఉన్న కమ్మను చూడు. ఓ మామా దేవుడి పుట్టవలనే లేనా, ఓ మామా దేవుడి పుట్టవలనే లేనా. చెవు చూచి చవ్వందము చూచి, చెవు చూచి చవ్వందము చూచి, చెవుకు ఉన్న పుటకను చూచి దేవుడు పుట్టవలనే లేరా. మామా నడుము చూడు నడుమందము చూడు, నడుముకు ఉన్న బిగులు చూడు, నడుము చూడు నడుమందము చూడు, నడుముకు ఉన్న బిగులు చూడు. ఓ మామా దేవుడి పుట్టవలనే లేనా, ఓ మామా దేవుడి పుట్టవలనే లేనా. నడుము చూచి నడుమందము చూచి, నడుము చూచి నడుముకు ఉన్న దానము మామా కాలు చూడు కాలందము చూడు, కాలుకు ఉన్న పువ్వులు చూడు, కాలు చూడు కాలందము చూడు, కాలుకు ఉన్న పువ్వులు చూడు. మామా దేవుడి పుట్టవలనే లేనా, ఓ మామా దేవుడి పుట్టవలనే లేనా. కాలు చూచి కాలందము చూచి, కాలు చూచి కాలందము, కాలుకు ఉన్న గజ్జలు
అందము చూసి చేతికి ఉన్న గాజుల చూసి నేమున పుట్టవలేనా నేమున పుట్టవలేనా. మామా మన పెళ్ళి ఇన్ని రోజులు అయింది కదా, మరి ఎప్పుడన్నా ఏనడన్నా నన్ను అడిగిన తీసుకుపోయినట్టు మామా. తిరణాల దేశం పత్తాలేవే తిరణాల మద మర్చిపాటి తిరణాల తందులే ఒక్క దేవుడి కాడికంటే తీసుకుపోయినట్టు మామ నువ్వు. అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా నే మురిసిపోతుంది అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతుంది దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతుంది దానా అందమైన దానా. హైదరాబాదులోన ఐటెక్ సిటీ నాదే హైదరాబాదులోన ఐటెక్ సిటీ నాదే ఐటెక్ సిటీలోన ఆటాడుకుందాము రావే ఐటెక్ సిటీలోన ఆటాడుకుందాము రావే అందమైన దానా. ఆ చీరలంగడి నాదే చిలకాలూరిలోన ఆ చీరలంగడి నాదే ఆ చీరలన్నీ నీకే ఆ చీరలన్నీ నీకే ఆ ఒంటికి చుట్టుకురాను అందమైన దానా. గద్దువాలలోన ఆ గాజులంగడి నాదే గద్దువాలలోన ఆ గాజులంగడి నాదే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే అందమైన దానా. పల్నాడు జిల్లాలోన ఆ కాటు కంగడి నాదే పల్నాడు జిల్లాలోన ఆ కాటు కంగడి నాదే ఆ కాటు కలన్నీ నీకే ఆ కాటు కలన్నీ నీకే నీ కళ్ళకు పెట్టుకురా అందమైన దానా. మామా మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మామా? నండెక్కలు నండెక్కలు కొద్దిగా సింగపూర్ అడుగులు మనగాడా పసిడి వన్నెల మెరుపులు ఉన్న చిన్నవాడా మెరుపులు ఉన్న చిన్నవాడా రారా కక్కలి మామ రారా రారా ఈ రంగే రారా కక్కలి
నా కోసం ప్రేమకి ఇంకొక పాట పాడు మావా. మావా పాడు పాడు పాడు.
అయ్యో ఆ ఏమండి పంతులు గారు మా మావ చిత్తూరు పోయి వచ్చాడు తెలుసా మీకు మామా చిత్తూరు చిన్నవాడా నీ మనసు చిత్తూరు చిన్నవాడా నీ మనసు మురిపించి మై మరపించి నా మనసుని దోచావే కూడబోవే మావా ఉట్టిపోయినా తగిలిబెట్టలో పోయేస్తా కానీ కాసి అంత కూడిపోయావే మావా ఆ ఒట్టిపోయిన ఉడిగా పోసుకొని తాగి అడిగి పోయి తంగడి కట్టుకురా మావా సరే స్వామి అట్టి పుణ్యక్షేత్రములు ఎప్పుడు చూడగలం స్వామి? నాయనా సిద్ధ శ్రీ సద్గురు సేవను చేసి శాస్త్రములు విచారించి సూక్ష్మ దృష్టిచే సూచనను నీ దేహమందు పరమాత్మ కనిపించును. ఆ విశేషము తెలుసదా వినుము నాయన. ఆధార చక్రమున 64 దళంపుల మధ్య వినాయకుడుండు నయముగాను. సాధిష్ట చక్రమున 6 దళంపుల మధ్య బ్రహ్మదేవుడు సదా ఎలుగందుతుండు. మణిపూర్వక చక్రమున 10 దళంబుల మధ్య విష్ణుమూర్తి సదా వెలుగందుతుండు.
అనాహత చక్రమున 12 దళముల మధ్య రుద్రుండు లోలాక్కు డగుతునుండు విశుద్ధ చక్రమున 16 దళంబుల మధ్య జీవుడు సదా వెలుగందుతుండో ఆగ్నేయ చక్రమున 2 దళంబుల మధ్య స్వయం ప్రకాశుడైన పరమాత్మయుండు హగు సహస్రార చక్రమున 1000 దళంబుల మధ్య కోటి బాణులకు నిన్నయైన క్రాంతి కలిగిన శ్రీ సగురుమూర్తి గలదో ఆ ఆ నాయనా సిద్ధ గుదస్థానమన ఆధార చక్రము స్వాదిష్ట చక్రము నాభి అందును మణిపూర్వక చక్రము హృదయమందును అనాహత చక్రము భూమధ్యమందును శుద్ధ చక్రము కంఠమందును ఆగ్నేయ చక్రము లలాటమందును తగు సహస్రార చక్రము బ్రహ్మ కపాలమునందు కలవు నాయన. ఈ పాఠమును చక్కగా అభ్యాసం చేయము నాయన. ఇప్పటికి సంధ్యా సమయమైనది, పోగుతాము రమ్ము నాయన. స్వామి. ఏంది వీళ్ళు చెప్పుకునేది? దేవుళ్ళ మనలో ఉండారా? ఈ జనాలంతా ఎట్ట పుట్టినారా అంటే దేవుడి కాడికి ఎందుకు అంటే ఆయన ఎవరు కోచ్ వస్తా, ఎవరు వస్తే ఎవరు ఊరుకుంటాడు? పోతా ఒక ముంత కళ్ళేస్తా, చిత్తుగా దీన్ని మత్తుగా పనుకొని ఉంటుంది మా ముత్తి. కోస్తా, దేవుణ్ణి చూస్తా. ఏడి అంటే ఉత్త పట్ట పేగులు నెత్తిరే కదయ్యా. ఈ మాయదారు గురువు మాటలని బంగారం లాంటి ముత్యం చంపుకుంటుంది కదయ్యా. మాయదారి నృత్యమయ్యా, నీ మాటలు నమ్మి బంగారము లాంటి ముత్తిని చంపుకుంటుంది. నీ ఎంత తెలుస్తా? నాయనా సిద్ధ, నిన్నటి పాఠమును చక్కగా అభ్యాసం చేస్తివా నాయన? మరలా ఒకసారి స్వామి. ఆధార చక్రమున 64 దళముల మధ్య వినాయకుడు నయములాల, స్వాదిష్ట చక్రమున 6 దళముల మధ్య
సిద్ధ, నేను పలికిట ప్రతి వాక్యమునకు వ్యతిరేకముగా పలుకుతున్నాడు. ఎవరై ఉండవచ్చునో కనుగొని రమ్ము నాయన. మనూరు ఇటుకక్కడ స్వామి. అచ్చటికి పోదాం రమ్ము నాయన. అలాగే స్వామి. ఎవరు నాయన నీవు? నేను ఈ ఊరెట్టి కక్కలయ్యా. నీ మాయదారి మాటలు నమ్మి బంగారం లాంటి నా ముత్తిని చంపుకుంటుంది కదయ్యా. శివ శివ, ఎంత పని చేసితివి? ఇంత పని చేస్తే నీకు ఆ పరమాత్మ కనిపించలేదా? పరమాత్మ పాడియా, పొట్ట పేగులు ఎత్తుడు తప్పితే ఏముంది అంటే. నాయన కక్క, నీ భార్యను ఎచ్చట ఛేదించితివి? మా గుడిసెలో స్వామి. అచ్చట పోదాం రమ్ము నాయన. రా స్వామి. గుడిసె స్వామి. ఇదిగో స్వామి, కనిపిస్తుందా? బతికేస్తావా స్వామి? అదంతయు నీ కన్నులకే గోచరించగలరు. నాయనా కక్క, అటులైన మీ ఇరువురకు దివ్య దృష్టిన సంగీత. కన్నులు మూసుకునుడు, కన్నులు మూసుకునుండు శనకాలము మిమ్మల దీవ దృష్టి సంపన్నుల చేయనుంటి భవబంధ విముక్తుల సంపనుంటి లోనున్న సుచక్ర సత్య భగితోత్వల దీయల చూపనుంటి కన్నులు చూడదాలని అఖండ మదీయ జగంగు గాంతుడే. నాయనా కక్క, ఇప్పుడు కన్నులు ఇప్పి చూడు. ఇదే ఆధార చక్రము. ఇందు 64 దళంబుల మధ్య వినాయకుడున్నాడు చూడు. ఇదే స్వాదిష్ట చక్రము. ఇందు 6 దళంబుల మధ్య బ్రహ్మదేవుడున్నాడు చూడు. ఇదే మణిపూర్వక చక్రము. ఇందు 10 దళంబుల మధ్య విష్ణుమూర్తి ఉన్నాడు చూడు. ఇదే అనహాత చక్రము. ఇందు 12 దళంబుల మధ్య శంకరుడున్నాడు చూడు. ఇదే విశుద్ధ చక్రము. ఇందు 16 దళంబుల మధ్య జీవుడున్నాడు చూడు. ఇదే ఆగ్నేయ చక్రము. ఇందు 2 దళంబుల మధ్య స్వయం ప్రకాశుండైన పరమాత్మ ఉన్నాడు చూడు. ఇదే తగు సహస్రార చక్రము. ఇందు 1000 దళంబుల మధ్య కోటి బాణులకు మిన్నయైన క్రాంతి కలిగిన శ్రీ సద్గురుమూర్తి ఉన్నాడు చూడు. హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ. నాయన కక్కలేము, నీ భార్యను పిలువు నాయన. సాయి బచ్చా లేవే, సాయి బచ్చా లేవే అంటే. అబ్బా, ఎంత నిద్ర బయలేసాను మావా. నిద్ర కాదు, ఏం కాదు లేవే. ఆ స్వామి వారికి దండం పెట్టిండు, బతికించిండు. మావా, ఏందమ్మా మరి ఆ సంగతి అడిగా ఉంటా మావా. అంటే అదే మావా, మన పిల్లలు లేరు కదా మావా. ఓహో అదే ఒక కొల తీసి అడుగు మావా. స్వామి, అదేమి నాయన? పిల్లలేరు కదా, ఒక కోణం దయచేయి స్వామి. నాయన కక్క, నీవు యమధర్మరాజువి, నీ భార్య శ్యామనాదేవి. మీకు పుత్ర సంతానం ఇచ్చేదను. ఎల్లుము నాయన.